హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అసలు పాకిస్తాన్కి మరియు అమెరికాకి స్నేహం ఎలా ఏర్పడిందో మరియు అది ఎందుకు ఇంతలా దృఢంగా ఉందో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో నమ్మకద్రోహానికి నిలువెత్తు సాక్ష్యం అనగానే అందరికి మొదటిగా గుర్తుకు వచ్చేది అమెరికా. తన స్వప్రయోజనాల కోసం శత్రువుతో కూడా మిత్రత్వం చేయడానికి వెనుకాడదు. ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చుతుంటుంది. తన ఆయుధాల్ని అమ్మడానికి ఇతర దేశాల మధ్యలో చిచ్చు పెడుతూ సొమ్ము చేసుకుంటుంది. ఇలాంటి దేశం ఈ మధ్య ఉగ్రవాదానికి పుట్టినిల్లు అయినటువంటి పాకిస్తాన్కు చేరువయింది. ఎన్నో కారణాలు, మరెన్నో అవసరాలు. దీనికి అసలు కారణం ఏంతో తెలుసుకుందాం. పాకిస్తానంటేనే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశం. ఈ విషయం గురించి ఎన్నోసార్లు ప్రపంచానికి భారతదేశం తెలియజెప్పింది. ఉగ్రవాదం విషయంలో భారతదేశం ఎంత కఠినంగా ఉందో ఇపుఆర్ భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ఈ విషయం మరోసారి ప్రపంచానికి స్పష్టమైంది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రస్థావరాలను మరియు వాటిని ధ్వంసం చేసిన దృశ్యాలను సాక్ష్యాధారాలతో సహా భారత్ ప్రపంచం ముందు పెట్టింది. కాని అసలు ట్విస్ట్ ఇక్కడనే ఉంది. అయితే తాము ఉగ్రవాదానికి పూర్తి వ్యతిరేకమని కాకమ్మ కబుర్లు చెప్పుకునే అమెరికా మరియు దాని మిత్రపక్షాలు మాత్రం అదే పాకిస్తాన్తో ఎందుకు స్నేహం చేస్తున్నాయి? అసలు అమెరికా పాకిస్తాన్ మధ్య ఈ ప్రేమ లేదా మరింకేదీనా ఈ బంధం ఎప్పటినుంచి మొదలైంది మరియు ఇప్పుడు ఎలా ఉంది అనే విషయాలని తెలుసుకుందాం. ఇంకా వివరల్లోకి వెళ్తే, అప్పటి ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో సోవియట్ యూనియన్ విస్తరణను అడ్డుకోవడానికి అమెరికా పాకిస్తాన్ను వ్యూహాత్మక మిత్రుడిగా వాడుకుంది. భారతదేశం మరియు రష్యా మధ్య స్నేహం పెరగకుండా చేసేందుకు పాకిస్తాన్ని పావుగా వాడుకోవాలని చూసింది. కాని ఎంత విడదీస్తే అంతలా అతుక్కుపోయాయి భారతదేశం మరియు రష్యాలో మధ్య బంధం. అలానే అప్పట్లో అమెరికా మరియు చైనాల మధ్య సంబంధాలు అంతగా ఉండేవి కాదు. కాని అమెరికా ఆ సంబంధాలని మెరుగుపరుచుకోవడానికి పాకిస్తాన్ను ఆ రెండుటికీ మధ్యవర్తిగా కీలక పాత్ర పోషించింది. ఆ విశ్వాసమే ఇప్పుడు పాకిస్తాన్ని కాపాడుతుంది. ఇంకా అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సేనలు ఉండేవి. ఆ సోవియట్ దళాలపై ముజాహిదీన్లు యుద్ధం చేయడానికి అమెరికాకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చింది. తన భూభాగం వాడుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఆ తరువాత ఈ బంధం ఇంకా బలపడుతూ 2001 సంవత్సరం సెప్టెంబర్ 11 తేదీన వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద జరిగిన విమానదాడి సహకరించింది. ఆ దాడుల తరువాత అమెరికా వార్ ఆన్ టెర్రర్లో భాగంగా పాకిస్తాన్ను తనవైపు తిప్పుకుంది. ఆఫ్ఘనిస్తాన్లోని ఉగ్రప్రదేశాలపైన దాడి చేయడానికి పాకిస్తాన్ను ఉపయోగించుకుంది. ప్రతిసలంగా పాకిస్తాన్కి బాగానే ముట్టచెప్పింది. అంత దృఢమైన ఆ బంధం ఒక నమ్మకద్రోహం వల్ల బీటలు బారింది. అదే ఒసామా బిన్ లాడెన్ అసాసినేషన్. పాకిస్తాన్లో ఒసామా బిన్ లాడెన్ ఆశ్రయం పొందుతున్న విషయాన్ని పసిగట్టిన అమెరికా తన నావీసేల్స్ దళంతో అతన్ని హతమార్చింది. ఒసామా బిన్ లాడెన్ హతమైన తరువాత అమెరికా పాకిస్తాన్ బంధాలు దాదాపుగా దెబ్బతిన్నాయి. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా అమెరికా ఆపరేషన్ చేపట్టడం పాకిస్తాన్ అహం మీద దెబ్బవేసింది. ముందే చెప్పితే తప్పిస్తారు కదా. శత్రువుని దాచిపెట్టిందన్న విషయాన్ని పాకిస్తాన్ తెలపలేదన్న కారణాలతో ఇరుదేశాల బంధాలు దెబ్బతిన్నాయి. ఇంకా ప్రస్తుతానికి వస్తే, పెహల్గాం ఉగ్రదాడి తరువాత భారతదేశం తీసుకున్న నిర్ణయాలు మరియు దాని తదనంతర సంఘటనలు అమెరికా పాకిస్తాన్ మధ్య కొత్త సంబంధాలకి దారిచూపాయి. ఇంకా చెప్పాలంటే కొత్త మలుపు తిరిగాయి. అవి ఎంతగా ముదిరాయంటే అమెరికా గడ్డపైనే భారతదేశాన్ని బెదిరించే అంత. పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ ఆసీం మునీర్ అమెరికా పర్యటనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భోజన విందులో పాల్గొనడం ఒక ఎత్తైతే, దానితో వ్యాపార ఒప్పందం కుదరడం మరియు అణ్వాయుధాలపై మునీర్ చేసిన వ్యాఖ్యలు ఇంకో ఎత్తు. ఈ రెండు దేశాలు మళ్లీ దగ్గరవుతుండడానికి పరస్పర కారణాలు చాలానే ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసిన స్థితిలో ఉంది. 2 IMF మరియు వరల్డ్ బ్యాంక్ నుండి రుణాలు పొందడానికి అమెరికా సహాయం అత్యవసరం. 3 FATF ఆంక్షలను ఎత్తిదేయించుకోవడంలో కూడా అమెరికా కీలక పాత్ర పోషించనుంది. 4 బలూచిస్తాన్ తిరుగుబాటు. అక్కడి బలూచిస్తాన్ రెబెల్ ఆర్మీ చేస్తున్న దాడులని పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది. 5వది బలూచిస్తాన్లో ఉన్న ఖనిజ సంపద మీద అమెరికా కన్ను. ఆఖరిది మరియు పాకిస్తాన్కి అతి పెద్దది భారతదేశాన్ని చూసి జరుసుకోవడం. ఆసీం మునీర్ అమెరికా పర్యటనతో ఈ రెండు దేశాల బంధం మరింత బలోపేతమైంది.
మనీర్ ట్రంప్ భేటీలో ప్రధానంగా ఆపరేషన్ సింధూర్, వాణిజ్యం, బలూచిస్తాన్ మరియు ఆయుధాల గురించి చర్చించారు. అమెరికా పాక్ మిలిటరీ సహకారం పెంచుకోవడానికి నిర్ణయించుకున్నారు. పాకిస్తాన్ మరియు అమెరికాల ఈ మైత్రి భారత్పై వ్యూహాత్మక ఒత్తిడిని పెంచే అవకాశం చాలా ఉంది. చైనా నుంచే కాకుండా అమెరికా నుండి కూడా పాకిస్తాన్కి సాంకేతిక మద్దతు లభిస్తే భారత్కు పెను సవాలుగా మారుతుంది. పాకిస్తాన్కు అంతర్జాతీయ వేదికలపై మద్దతు లభించే అవకాశాలు కూడా లేకపోలేవు. చైనాకి కొద్దిగా ఇబ్బంది అనిపించినా ప్రస్తుత పరిస్థితుల్లో చైనా పాకిస్తాన్ని వదులుకోకపోవచ్చు. పాకిస్తాన్ ఆర్థికంగా స్థిరపడితే చైనా పెట్టుబడులు మరింత లాభదాయకం అవుతాయని భావిస్తుంది. బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులను అమెరికా ఉగ్రవాద సంస్థలుగా గుర్తించడం చైనాకు మేలు చేస్తుంది. ఇప్పటికే చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ ద్వారా పాకిస్తాన్లో భారీ పెట్టుబడులు జరుగుతున్నాయి. ఇప్పటికే సూపర్ పవర్స్గా ఉన్న అమెరికా మరియు చైనా వేరే ఏ దేశాన్ని ఎదగడానికి ఇష్టపడవు. శత్రువుగా చూస్తాయనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. భారతదేశం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. అమెరికాతో సంబంధాలని పునరాలోచించుకోవాలి. డిఫెన్స్కి సంబంధించి ఎలాంటి ఒప్పందాలను చేసుకోకూడదు. చేసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పటికే తేజస్ ఇంజిన్ సప్లై ద్వారా తెలిసిపోయింది. ఫ్రెండ్స్, చూసారుగా. దీనిమీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.